చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు కొనియాడారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల శ్రేయస్సుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం సంతోషమని ఎమ్మెల్సీ అభినందించారు. 10,600 ఉద్యోగాలను భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ విడుదల కావడంతో నిరుద్యోగులు ఉత్సాహంగా ఉన్నారని ఉడా చైర్మన్ సురేష్ బాబు చెప్పారు. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నారా లోకేష్ గారి నాయకత్వం, జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నారా లోకేష్ గారి నాయకత్వం. జై లోకేష్, 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 జై లోకేష్. నారా లోకేష్ గారి నాయకత్వం, జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నారా లోకేష్ గారి నాయకత్వం, నిరుద్యోగుల జీవితాల్లో ఆశలు నింపిన నారా లోకేష్. ఇచ్చిన మాటని తప్పకుండా యువగణం పాదయాత్రలో గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆనాడు పాదయాత్ర చేస్తూ ఎంతోమంది నిరుద్యోగులు వచ్చి కలిస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి యువత సంబంధించిన మీటింగ్లో డిఎస్సి గురించి యువత అడిగితే మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట తప్పకుండా మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడమే కాదు, ఆ బాధ్యతని తీసుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 16,000 పైసలకు ఉద్యోగాలతో మెగా డిఎస్సిని నిర్వహించి ఒక్క లీగల్ సమస్య లేకుండా పకడ్బందీగా చాలా సిస్టమేటిక్గా దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడమే కాదు, అందరికీ ఉద్యోగ పత్రాలు అందించి ఈరోజు వివిధ పాఠశాలలో పనిచేస్తున్న సంగతి కూడా మనం చూసాం. విజయనగరం పట్టణంలో